బీజేపీ జనసేనకు ఓటు వేయండని అడగలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు ఓటు వేయకండని చెప్పలేదు. తెలంగాణకు సంబంధించి ఒక్క అంశం లేవనెత్తలేదు. తెలంగాణలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేదు. మాట్లాడిన కొద్దిసేపు కరోనా వ్యాక్సిన్ గురించి, డిజిటల్ మనీ గురించి, దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడి ప్రసంగం పూర్తయిందనిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ ప్రసంగం చూసి జన సైనికులతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర నిరాశ చెందాయి. అసలు పవన్ ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకైనా క్లారిటీ ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మ గౌరవ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగించడానికి ఉపక్రమించగానే ఆయన పూనకంతో ఊగిపోతూ, ఆవేశంతో రగిలిపోతూ, నిప్పులు చెరుగుతూ ఉపన్యాసం చేస్తారేమోనని బీజేపీ జనసేన కార్యకర్తలతో పాటు టీవీలు చూస్తున్న పవన్ అభిమానులు చెవులు రిక్కించి విన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా చప్పగా ముగించేశారు. ఎన్నికల ప్రచారం కోసం పెట్టిన సభలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించండి అని అప్పీల్ చేయాలి. కేసీఆర్ను గద్దెదించడమే లక్ష్యమని బీజేపీ పదే చెబుతోంది. ఆ లెక్కన బీజేపీ మిత్రపక్షంగా బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయకండి అని పిలుపునివ్వాలి. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పాలి. ఈ మూడూ చేయలేదు పవన్ కళ్యాణ్. పోనీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న సమస్యలేంటో చెప్పి తాము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా తెప్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా తెలంగాణకు విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయించే పూచీ నాది, మీరు బీజేపీకి ఓటు వేయండి అని కూడా పవన్ చెప్పలేదు. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని విషయాలపై ఆయన దృష్టి సారించారు. దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ గురించి, డిజిటల్ మనీ గురించి మాట్లాడారు. ఉగ్రవాద దాడుల గురించి మాట్లాడారు. కొద్ది నిమిషాలే బ్రీఫ్గా ప్రసంగించారు. కానీ అందులో ఎలాంటి పస లేకపోవడంతో ఆయన అభిమానులు, జన సైనికులు కూడా నిరుత్సాహపడ్డారు. ఏం చెప్పాలని అనుకున్నారో అర్థం కాలేదు. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం స్థానంలో తమ ప్రభుత్వం వస్తుందని ధీమా కూడా వ్యక్తం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. అందుకే ఆయన్ను ఎన్నికల ప్రచార సభ వేదిక ఎక్కించారు. దానికి ఆయన ఏమాత్రం న్యాయం చేయలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దంటే ఆ పార్టీ అభిమానులు ఏమన్నా అంటారేమో అన్న భయంతో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. పోనీ బీజేపీకి ఓటు వేయండని కూడా చెప్పడానికి పవన్ ఎందుకు భయపడ్డారో అర్థం కావడం లేదంటున్నారు బీజేపీ నేతలు. ఇంతోడి దానికి ఈయన వేదికెక్కి మైకి పట్టుకుని ఏమి లాభం, ఎవరికి ప్రయోజనం అని వారు నిలదీస్తున్నారు.